గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులతో పాటు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ స్వయంగా ఆహ్వానితులను ఆత్మీయంగా పలకరించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని గవర్నర్ నివాసమైన రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఎట్ హోమ్ నిర్వహించడం అనేది రిపబ్లిక్ డే రోజు ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా చేపట్టిన ఎట్ హోమ్కు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, మండలి బుద్ధప్రసాద్, వరకుమార్ రాజా, ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సిపిఐ రామకృష్ణ, వివిధ పార్టీల ముఖ్య నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ గవర్నర్ ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. అతిథులు అల్పాహారం, టీని స్వీకరించి కుశల ప్రశ్నలతో గడిపారు. వైసీపీ హయాంలో రఘురామ కస్టోడియల్ విచారణలో సమయంలో దాడి చేసిన నిందితుల గుర్తింపు పరేడ్ పూర్తయింది. సిఐడి కస్టడీలో తనపై దాడి చేసిన వారిని గుర్తించినట్లు రఘురామ తెలిపారు. గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించామన్నారు. ఈ కేసులో A1, A2ను విచారణకు పిలవకపోవడంపై రఘురామకృష్ణరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రఘురామను కొట్టిన నిందితుడి గుర్తింపు, పరేడ్ ప్రక్రియ పూర్తయింది. వైఎస్ఆర్సీపీ హయాంలో రఘురామను కస్టోడియల్ విచారణ సమయంలో దాడి చేసిన నిందితుల గుర్తింపు ప్రక్రియ జరిగింది. గుంటూరులో జిల్లా జడ్జి సమక్షంలో నిందితుడిని గుర్తించే పరేడ్లో రఘురామ పాల్గొన్నారు. సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారని రఘురామ తెలిపారు. గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించామని అన్నారు. దాడి సమయంలో సెల్ ఫోన్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అతడి ముఖానికి ఉన్న ముసుగు తొలగటంతో దగ్గరగా చూశారని రఘురామ తేల్చి చెప్పారు. ఈ కేసులో A1, A2ను విచారణకు పిలవకపోవడంపై రఘురామకృష్ణరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను ఎవరైతే
నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించా క్లియర్గా. ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్ట్రా ప్రశ్న కాదు, ముసుగు లేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. ఆ మధ్యన తెలిసింది పార్టీలో అతనికి ఎటువంటి పోస్టు లేదని. గుడివాడలో ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కానీ వేరే ఎటువంటి పోస్టు పార్టీలో లేదు. అన్నపక్షాలు ఎమ్మెల్యేగా చాలామంది అవుతున్నాడని గుడివాడలో అందరూ అంటున్నారు, గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా. మరి ఇప్పుడు బట్ పార్టీకి దూరంగా ఉంచుతారేమో అని నేను అనుకుంటున్నా. నేను అనుకుంటానికి కారణం ఏంటి అని నువ్వు గట్టిగా అడిగితే నేను చెప్పలేను. డెఫినెట్గా సంతృప్తికర స్థాయిలో ఉందనే, ఎందుకంటే 2 అరెస్టులు అయినాయి కదా, ఆవిడ కోసం ఎత్తుకుతున్నారు. మరి గతంలో కూడా విజయపాల్ గారికి కూడా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాతే ఆయన దొరకడం జరిగింది. బహుశా డాక్టర్ ప్రభావతి గారు, మరి ఆవిడ భర్త కూడా ప్రముఖ లాయర్ అంట కదా, వైసీపీలో గతంలో ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ లేదా కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాలను పార్టీ నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. పదవుల కోసం జనసేన కార్యకర్తలు టైం వేస్ట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇతర పార్టీ నేతలతో రహస్యంగా లేఖలు పరిచయం పెంచుకుంటున్నారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కార్యకర్తల సమావేశంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఇలాంటి టైం వేస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు. కొంతమంది మూర్ఖులు కావాలనే పవన్ కళ్యాణ్ పైన, జనసేన పైన దుష్ప్రచారం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు ఉన్నా లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. 928 మంది కార్యకర్తలకు బీమా పథకం ద్వారా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 24 కోట్లు అందించారని గుర్తు చేశారు. ఇలా ఎవరైనా ఇవ్వగలిగారా అని ప్రశ్నించారు. ఆపదలో ఉన్న కార్యకర్తలకు జన సైనికులందరూ కలిసి సాయం చేసిన రోజులు కూడా ఉన్నాయని అన్నారు. పవన్ చేసిన సాయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. పదవుల కోసం కాదని విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో జన సైనికులు ఇప్పటి వరకు పనిచేశారని చెప్పారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుకుంటూ వస్తాయి. దానికోసం నిలబడ్డాం మన జనసేన పార్టీ. కొంతమంది మరి వాళ్ళు ఏమన్నా మూర్ఖులని అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే మేము మీకు చేయగలుగుతాం అనే మాట అన్నామా చెప్పండి? పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ ఒక గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను కాదు మనం చేసింది కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఈ బీమా పథకం ద్వారా మనం అందించారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఒక పదవి కోసం ఆయన ఆశించలేదు. నిజాయితీగా, నిర్భయంగా సమస్యలపైన ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధి కోసం నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీలో ఉండలేకే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్ లండన్ నుంచి ఇండియాకు వచ్చేలోపు చాలా మంది ఆ పార్టీ నేతలు బయటికి వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. జగన్ బతిమాలిన విజయసాయిరెడ్డి పార్టీలో ఉండలేదంటే ఆ పార్టీ అట్టడుగున ఉందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉండలేకే విజయసాయిరెడ్డి బయటికి వచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు.
జగన్ లాంటి నేతలను వదిలించుకోవాలని, రాజకీయాల్లోకి నేరగాళ్లను రానియవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివేక విషయంలో విజయసాయిరెడ్డి ఇప్పటికీ నిజం చెప్పారని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. వివేక హత్య కేసులో తమపై అనేక ఆరోపణలు చేశారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు జమలమడుగు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. 6 ఏళ్లవుతున్నా ఆ కేసులో పురోగతి లేదని, అసలు దోషులను తేల్చడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని తాను ఇటీవల అమిత్ షాకు విన్నవించినట్లు పేర్కొన్నారు. హత్య జరిగిన రోజు వివేక గుండెపోటుతో చనిపోయాడనే విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్పారని అన్నారు. తాజాగా అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి మరో వ్యక్తి ఆ విషయం చెప్పాడని విజయసాయిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి అబద్ధాలను అందంగా అల్లుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలను తట్టుకోలేకనే విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి బయటికి వచ్చారని ఆదినారాయణ రెడ్డి అన్నారు. తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి. A2నే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 × 10 times, 100 times, మెనీ మోర్ టైమ్స్ ఏదో బతిమిలాడినట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను వినిన్నాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది, ఆయన అడుగు దశకు చేరింది, ఇంకా అడుగు దశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేసినారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బెకార్. ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. కండకావరం తగ్గలే అతనికి జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఎందుకు ఈ దరిద్రం అని బయటకు వచ్చినాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయిరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. P4 విధానంలో రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా టూరిజం కాన్క్లేవ్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. 27 జనవరి 2025న విశాఖ నోవాటెల్ హోటల్లో ఉదయం 10 గంటలకు టూరిజం కాన్క్లేవ్ నిర్వహిస్తున్నామని, ఆసక్తిగల ఇన్వెస్టర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా వివరించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం సర్క్యూట్లు, యాంకర్ హబ్లు తదితర విభిన్న కార్యక్రమాలు, పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటకాన్ని వృద్ధి చేసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు P4 విధానంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో 27 జనవరి 2025న విశాఖపట్నంలో నోవాటెల్ హోటల్లో ఉదయం 10 గంటలకు రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ ఎంగేజ్మెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతం పాత 5 జిల్లాలకు సంబంధించిన పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే ఆసక్తి ఉన్నవారు పాల్గొనేందుకు అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే 150 మంది ఇన్వెస్టర్లకు ఆహ్వానం పంపించామని అన్నారు. మధ్యాహ్నం నుండి ఉత్తరాంధ్ర ప్రాంత శాసనసభ్యులందరూ, ఇతర నాయకులు వారి ప్రాంతాల్లో చేపట్టాల్సిన ప్రాజెక్టుల వివరాలను తెలుసుకునేందుకు, ప్రతిపాదనలు స్వీకరించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అందరూ శాసనసభ్యులు, ఇతర నాయకులతోటి వారి ప్రాంతాల్లో వారు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదైన తర్వాత సాయంత్రం వరకు కూడా వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ తోటి 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏ మేజర్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయాలనుకుంటున్నారో వాటి మీద డిస్కషన్ జరుగుతుంది. దాంతోపాటు రేపు జరిగేటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కనీసం ఒక 15 మంది తోటి MOU అవ్వాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తాం. పెద్ద ప్రాజెక్టులకు ముందుకు వచ్చేటువంటి వాళ్ళతోటి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయ్యి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి గత నెలలో విజయవాడలో ఒక సెంట్రలైజ్డ్ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. అందులో రమారమే 200 మంది ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు. వారు కూడా ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని అమలు చేయడానికి ముందుకు వచ్చారు. అందులో కొన్ని కార్యక్రమాల్ని
ట్రాక్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి ఈ ప్రాంతం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం అఖండ గోదావరి అనేటువంటి ఒక ప్రాజెక్టు, అదేవిధంగా గండికోట ప్రాజెక్టు, ఈ రెండు కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా అవి రెండు కూడా మన శాంక్షన్ అయినాయి. ప్రమాణమి 177 కోట్లతోటి, అందులో 98 కోట్ల రూపాయలు మన అఖండ గోదావరి కోసం, అదేవిధంగా మిగిలిన అమౌంట్ గండికోట ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టాలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మండిపడ్డారు. వెంటనే మద్దతు ధర చట్టం తీసుకురావాలని, నూతన మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్ బైక్ ర్యాలీ తాడేపల్లి పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద నుండి ఉండవల్లి సెంటర్, తాడేపల్లి కొత్తూరు జాతీయ రహదారి వైపు నుండి కొలనుకొండ, వడ్డేశ్వరం, ఈపటం, మెల్లంపూడి, గండిమెడ, ప్రాతూరు, కుంచటపల్లి గ్రామాల్లో పెద్ద ఎత్తున ట్రాక్టర్ బైక్ ర్యాలీని రైతులు, కార్మికులు నిర్వహించారు. ఈ ర్యాలీని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రావు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో 3వసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడు పెంచిందని అన్నారు. ఏడాది పాటు ఢిల్లీ కేంద్రంలో రైతాంగ నల్ల చట్టాలు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు అనేక నిరసనలు, ఆందోళనలు, పెద్ద ఎత్తున పోరాటాలు చేశారని అన్నారు. రైతాంగ మహా ఉద్యమ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటున్నాయని రాతపూర్వకంగా వాగ్దానాలను చేశారని అన్నారు. గతంలో ఢిల్లీలో చేసిన రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొక్కి పరోక్షంగా మరలా ఈ చట్టాలను అమలులోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం కొనసాగిస్తూ ఉంది. ఆ క్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరిస్తూ ఉన్న పరిస్థితుల్లో రైతాంగ సమస్యలు, కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని, అదేవిధంగా ఢిల్లీలో 60 రోజుల నుంచి నిరాహారదీక్ష చేస్తున్న దళేయ వాళ్ళతో ఎంత సంప్రదింపులు జరపాలని చెప్పేసి డిమాండ్తో ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మద్దతు ధర చట్టం తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీని ప్రభుత్వాలు చెల్లించాలని చెప్పేసి, అలాగే ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించాలని చెప్పి, ఆ క్రమంలోనే కార్మికులకి, కర్షకులకి ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలు మొత్తం కూడా మాఫీ చేయాలని చెప్పేసి తదితర డిమాండ్స్ ఈరోజు పెద్ద ఎత్తున ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నరేంద్ర మోడీ కార్మిక వర్గానికి, రైతాంగానికి క్షమాపణ చెప్పి నేను ప్రవేశపెట్టినటువంటి నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటానని హామీ ఇచ్చారు. రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఇస్తాం, వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని రైతాంగానికి హామీ ఇచ్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు. కానీ తర్వాత సుదీర్ఘకాలం అయినప్పటికీ ఏ అయితే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఇంతవరకు అమలు జరపలేదు. తద్వారా మలిదేశీ పోరాటం మళ్ళీ ప్రారంభమైంది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అలాగే స్వామినాథన్ సిఫారసులు కూడా అమలు చేయాలని, రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని. కృష్ణానదిపై వంతెన హైవేను సిద్ధం చేసి త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు NHAI కసరత్తు చేస్తోంది. విజయవాడ పశ్చిమ బైపాస్ మీదుగా గొల్లపూడి నుంచి సచివాలయం, హైకోర్టుకు సులువుగా చేరుకునేందుకు వీలుగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయవాడ నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లే కీలకమైన పశ్చిమ బైపాస్లో కొంత భాగం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి పనులు శరవేగంగా సాగుతున్నాయి. కృష్ణా నదిపై వంతెనను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రహదారి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఏప్రిల్లో అందుబాటులోకి తెచ్చేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంక్రాంతి సమయంలో హైదరాబాద్ విజయవాడ హైవేలో వచ్చి ఏలూరు వైపు వెళ్లే వాహనాలను విజయవాడలోకి రాకుండా గొల్లపూడి నుంచి చినౌటుపల్లి మీదుగా మళ్లించారు. తాజాగా గొల్లపూడి నుంచి కృష్ణానది మీదుగా రాజధాని వైపు 7 కిలోమీటర్ల మేర రాకపోకలను ఏప్రిల్ నుంచి అనుమతించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా పశ్చిమ బైపాస్ ద్వారా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి రాజధాని వైపు రాకపోకలు సాగించేందుకు దగ్గర దారి అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. కోల్కతా, చెన్నై జాతీయ రహదారిలో చినౌటుపల్లి, గొల్లపూడి, కాజా మధ్య విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం చేపట్టారు. ఇందులో చినౌటుపల్లి, గొల్లపూడి మధ్య 30 కిలోమీటర్లు దాదాపు పూర్తయింది. ఇప్పుడు గొల్లపూడి, కాజా ప్యాకేజీలో పాక్షికంగా 7 కిలోమీటర్లు అందుబాటులోకి తేనున్నారు.
ఇక గొల్లపూడి శివారులో విజయవాడ హైదరాబాద్ హైవే నుంచి కృష్ణానదిపై వంతెన దాటి వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్ పాలవాగు మీదుగా కొత్తగా నిర్మించే టోల్ ప్లాజా దాటాక E8 వద్ద నుంచి పెనుమాక కృష్ణాయపాలెం మందడం రోడ్లో కలిసే వరకు బైపాస్ పనులు పూర్తి చేయనున్నారు. అంటే దాదాపు 3.12 కిలోమీటర్ల మేర వంతెన, మరో 4 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారిని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల హైదరాబాదు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి సులువుగా రాజధాని ప్రాంతానికి రాకపోకలు సాగించవచ్చు. ప్రస్తుతం గొల్లపూడి స్వాతి థియేటర్ సెంటర్, దుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజీ, కరకట్ట మీదుగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద నుంచి సీడ్ యాక్సెస్ రోడ్లోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇకపై నేరుగా గొల్లపూడి నుంచి కృష్ణానది పై వంతెన మీదుగా ప్రయాణించి E8 రోడ్లోకి చేరుకోవచ్చు. దీనివల్ల దాదాపు 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. గొల్లపూడి కాజా మధ్య 17.88 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారి గత ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే గత వైఎస్ఆర్సీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. గీత వృత్తిదారులకు మద్యం షాపుల విషయంలో ప్రభుత్వం కేటాయించిన 10% రిజర్వేషన్ విషయంలో గౌడ కులస్తులకు అన్యాయం చేసిందని గౌడ సేన జాతీయ అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ ఆరోపించారు. 10% రిజర్వేషన్తో పాటు 50% ఫీజు సబ్సిడీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమైనా గౌడ కులస్తులను ప్రాంతాల వారీగా విభజించి అన్యాయం చేసిందని స్పష్టం చేశారు. జై గౌడ సేన జాతీయ అధ్యక్షులు మొర్ల ఏడుకొండల గౌడ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గౌడ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడుకొండల గౌడ్ మీడియాతో మాట్లాడుతూ గీత కార్మికులకు ప్రభుత్వం 20% రిజర్వేషన్ ఇస్తానని 10% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్తో పాటు 50% ఫీజు సబ్సిడీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమే అయినా ప్రాంతాల వారీగా గౌడ కులస్తులను విభజించడం సరైన విధానం కాదన్నారు. గౌడ ఉపకులాలైన శెట్టి, బలిజ, శ్రీశైన, ఈడిగ అను 4 కులాలను ఒకే గీత కులంలో ఉండి గీత వృత్తిపై ఆధారపడి ఉన్నారని, వీరందరికీ అవకాశం కల్పించి ఆహ్వానించడం దగ్గర విషయమని అన్నారు. జీవో నెంబర్ 16లో ఉన్న గౌడ కులాన్ని గౌడ, గేడ్ల, గెముళ్ళ, గౌడ అని ప్రాంతాల వారీగా విభజించి మద్యం షాపులకు టెండర్లలో పొందుపరిచి గౌడ బిడ్డలను అయోమయంలోకి నెట్టింది అని అన్నారు. ఒక గౌడ కులాన్ని ఈ విధంగా 5గా విభజిస్తే రేపు బీసీ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ విధంగా విభజించి నిధులు కేటాయించే పరిస్థితి వస్తుంది. రేపు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ఈ వేదిక ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. దీన్ని ముందు సరిచూసుకోవాలి, ప్రభుత్వం సరిచూసుకోవాలి. లేదా దీని మీద సరైన నిర్ణయం తీసుకొని మా యొక్క ఈ 5 కులాలుగా విభజించిన 5 ఉపకులాలుగా లేదా 5 కులాలుగా సపరేట్ పేర్లతో ఏదైతే వివిధ ప్రాంతాల్లో చదువుతున్నారో చెప్తున్నారో దాన్ని మీరు గెజెట్ రూపంలో ఒక జీవో నెంబర్ రూపంలో ఇచ్చారు. దాన్ని మీరు జీవో నెంబర్ 16 ప్రకారం అనుసరించి ఈ 5 సపరేట్ గా ఏదైతే ఇచ్చారో వివిధ ప్రాంతాల్లో మాట్లాడుతున్న గౌడ, గమల్ల, గౌండ్ల, అదేవిధంగా గౌడు, కళాలు ఇవన్నీ కూడా ఒకటే అని చెప్పేసి ఈ యొక్క జాతుల్ని ఆర్థిక చైతన్యపరుతులు చేయాలని చెప్పేసి చూడటం చాలా అభినందనీయమైన విషయం. అయితే ఆ విధంగా చేస్తూనే మా యొక్క గౌడ సామాజిక వర్గానికి ఎన్నో అనుమానాలు లేవనెత్తారు. ఏదైతే ఈ యొక్క పేపర్ చూసుకుంటా ఉన్నామో ఇది జీవో నెంబర్ 16 19 జూన్ 1997న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ఈ యొక్క జీవో నెంబర్ 16 ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జీవో నెంబర్ 16 ముఖ్య ఉద్దేశం గీత సహకులాలైనటువంటి అందరినీ కలపాలనే ఉద్దేశం. ఆ జీవోలో కూడా స్పష్టంగా ఉంది GOUD అని. అంటే ఎవరికైనా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ కావాలి అంటే GOUD మీద రావాలి అని చెప్పేసి. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యామ మురళీ గౌడ్, గౌడ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంగారావు గౌడ్, రామకృష్ణ గౌడ్, కోసూరి సోమయ్య గౌడ్, జుజ్జూరి సతీష్ గౌడ్, పాగోలు గోపి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ 1 టౌన్ SKPVV హిందూ హైస్కూల్ 1974-75 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల నడుమ సందడిగా జరిగింది. వివిధ ప్రదేశాల్లో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన మిత్రులంతా తిరిగి బాల్యంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో కలుసుకుని అలనాటి స్నేహానుభూతులను పంచుకున్నారు. 6-10 వయసు దాటిన చక్కటి అభినయంతో ఎంతో ఉత్సాహంగా డాన్సులు చేస్తూ సందడి చేసిన వీరంతా విజయవాడ 1 టౌన్ SKPV హైస్కూల్ 1974-75 పూర్వ విద్యార్థులు. హైస్కూల్ 10వ తరగతి విద్యను పూర్తి చేసి సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్నకాకానే హాయిలాండ్లో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ సందడిగా సాగాయి. వివిధ ప్రదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాల్లో స్థిరపడిన మిత్రులంతా తిరిగి బాల్యంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో కలుసుకుని అలనాటి స్నేహానుభూతులను పంచుకున్నారు. గణతంత్ర
దినోత్సవాన్ని పురస్కరించుకుని 50 ఏళ్ల తర్వాత పాఠశాలకు చెందిన 1974-75 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. ఏరా ఒరే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటూ చిన్ననాటి స్నేహితులు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. బాల్యంలోని మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. పాఠశాలలో చదువుకునేటప్పుడు తరగతి గదిలో చిలిపి చేష్టలు, ఉపాధ్యాయులకు వారు పెట్టిన మారుపేర్లు, తోటి స్నేహితులపై వేసిన జోకులు లాంటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ అనుభవాలు పంచుకున్నారు. పాఠశాల ప్రాంగణమంతా కలయి తిరుగుతూ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఎస్కేపీవీ హైస్కూల్ వేసిన చక్కటి పునాదే తమని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని పూర్వ విద్యార్థులు తన అనుభవాలు పంచుకున్నారు. తులసి, చందోలు ఆంజనేయులు, గిరిధర్ కొండలరావు, వానపల్లి మల్లేశ్వరరావు, సంపన రాంబాబు కలిసి ఎంతో శ్రమించి పూర్వ విద్యార్థుల ఫోన్ నెంబర్లు, చిరునామాలు సేకరించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా కృషి చేశారని తెలిపారు. 1974-75 పూర్వ విద్యార్థులు అంతా కలిసి ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పడి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 1974-75 ఎస్కేపీవీ స్కూల్ రీయూనియన్ 10th క్లాస్ బ్యాచ్ మేమందరం కలిసి ఒక నెల రోజుల నుంచి కష్టపడి ఈరోజు ఇక్కడ సమావేశమై మరి ఎంతో ఆనందంగా గడుపుతున్నాం. ఫ్రూట్కు టీచర్స్ని ఫెలిసిటేషన్ చేసాం, దేవుణ్ణి ప్రార్థించాము. తర్వాత మా ముందు లేని మా తోటి విద్యార్థుల్ని వాళ్ళకి కండోలెన్స్ తెలిపాము. మరి ఎంతో ఆనందంగా ఆటపాటలతో గడుపుకుంటున్నాము. ఇట్లాగే ఇప్పుడుతో కాకుండా ఇది ఇంకా కంటిన్యూగా సర్వీస్ యాక్టివిటీస్ కానీ అందరూ సహకారంతో ఇంకా ముందుకు సాగాలని అందరినీ ఇలా కలుసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఆ ఈవినింగ్ సెషన్ అంతా కూడా డ్యాన్స్ సెషన్ మేమంతా సరదాగా గడుపుకోవాలని ఇది పెట్టుకున్నాం. కానీ దీన్ని కంటిన్యూ చేస్తూ రేపు నెక్స్ట్ ఇయర్స్లో మేము చాలామందికి చదువులు చెప్పడం కోసం మనీ ఇస్తాము. 74-75 హిందూ హై స్కూల్ పూర్వ విద్యార్థులందరం కూడా కలిసి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో రెయిన్బోళ్ళు కష్టపడి అన్ని విధాలుగా మాకు వాళ్ళ చిరునామాలు, వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అవన్నీ సేకరించినటువంటి ముందు మా తులసిరావు, అట్లాగే చందోలు ఆంజనేయులు, మా గిరిధర్ కొండలరావు, వానపల్లి మల్లేశ్వరరావు, అట్లాగే సంపర్ రాంబాబు అయితే హోల్డ్ హార్టెడ్గా ప్రతి కార్యక్రమం నా ఫంక్షన్ హాల్లో చేసుకోండి, నా తోటలో చేసుకోమన్నందుకు వాడు ముందుకొచ్చాడు. 10th క్లాస్ బ్యాచ్ ఎస్కేపీవీ దేశంలో రీయూనియన్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ని దిగ్విజయంగా జరిపిస్తున్న కమిటీ మెంబర్స్ అయిన ఆంజనేయులు గారికి, తులసిరావు గారికి, కొండలరావు గారికి, గిరిధరరావు గారికి, మిగతా తదితరులందరూ చాలా కృషి చేసి సాధ్యమైనది నిరూపించినందుకు వారికి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విజయవాడ సింగ్ నగర్లోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నసీమా బేగం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, స్పాట్ రీల్ వంటి అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ నసీమా బేగం తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నల్లమల్లి శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బివిఎల్ నాయుడు, నోడల్ ఆఫీసర్ వెంకటరెడ్డి, రీజనల్ మేనేజర్ సురేంద్రరెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్ డిగ్రీతో పాటు ఐఏఎస్ చదువుతున్న విద్యార్థుల కోసం మాక్ ఎలక్షన్లు ఆదివారం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను ప్రతిబింబించే విధంగా నామినేషన్ల దాఖలు, ప్రచారం, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి ప్రతి దశను విద్యార్థులు అనుసరించారు. బ్యాలెట్ బాక్స్లు ఉపయోగించడంతో విద్యార్థులకు నిజ జీవితం అనుభవం లభించింది. డైరెక్టర్ తోట శరత్ చంద్ర మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రజాస్వామ్యపరమైన విలువలు తెలియచేయడంతో పాటు విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రజాస్వామ్య విధానాల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రేమను పెంచేందుకు, దేశానికి చైతన్యవంతమైన పౌరులుగా ఎదగడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.